ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతా నాయన జ్ఞాపకం కాచి కాపాడి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ప్రసాదించారని నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మరి నీ కుమార్తె మరి నరసమ్మ పెద్దమ్మని జ్ఞాపకం చేసుకుని నాయన, మరి ఈరోజు నీ సన్నిధానానికి నాయన నీ వాక్యం వినడానికి వచ్చింది. వృద్ధాపదశలో మరి తండ్రి నడవలేని పరిస్థితిలో నాయన, మరి మీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధానికి వచ్చి నీ మాటలు వినని ఆసక్తిని నాయన నీ వాక్యం ద్వారాగా తన యొక్క హృదయాన్ని తృప్తిపరచండి నాయన. అలాగే తండ్రి జయశాల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇదిగో తండ్రి నీ అమూలమైన విషయాలను తెలియజేస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచిండి. వెంటనే నీ పిల్లలు వారి యొక్క మనోనేత్రాన్ని వెలిగించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు ఒక మంచి మరి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. మరిచిన మనుషులు మరవని దేవుడు, అనగా మరిచిపోతున్న మనుషులు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు ప్రతి మనిషి మరొక మనిషి నుండి సహాయాన్ని పొందుకున్న తర్వాతకి మర్చిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అనగా ఒక వ్యక్తి దగ్గర మనకే ఏదైనా అర్జెంటుగా మనీ అవసరం ఉండొచ్చు, డబ్బు అవసరం ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సహాయాన్ని పొందుకుంటాం. పొందుకున్న కొంతకాలానికి వారి ఇద్దరి మధ్య ఏదైనా చిన్న విషయం జరిగినప్పుడు ఆయా పొందుకున్న సహాయాన్ని మర్చిపోయి తనతో విరోధం పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా అనేకమైన మేలులు పొందుకుంటునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వస్త్రదానాన్ని మేలు పొందుకున్న వాళ్ళు కానీ, ఏమండి అన్నదానం మేలు అంటే ఒక పూట భోజనాన్ని మేలు రూపంలో పొందుకున్న వాళ్ళే కావచ్చు. అలాగనే ఇక మనం చూస్తే ఎన్నో మేలులు ఉన్నాయి భూమి మీద. ఏమండి కొంచెం బ్రదరు మరి బయటికి ఎక్కడి దాకా పోతా, కొంచెం నీ బైకి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సహాయాన్ని ఇలా పొందుకున్న తర్వాత కూడా మర్చిపోయి మనుషులు వారి మీద తిరుగుబాటు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదండి? నిజంగా మనిషి మరొక మనిషితో అనుసంబంధం కలిగి ఎన్నో అవసరాలు పొందుకుంటారు. మన పక్కింటి వాళ్ళు కూడా, వదినమ్మ మరి నాకు కరేపాకు కావాలి కొంచెం ఇస్తావా అని అలిగిన వాళ్ళు ఉన్నారు. కరేపాకే కావచ్చు, కందిపప్పే కావచ్చు, పందారే కావచ్చు, టీ పొడే కావచ్చు, ఇలా రకరకాలైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి పొందుకున్న తర్వాతకి వాళ్ళతో విరోధం పెట్టుకొని వాళ్ళు చేసిన మేలులు మానవులుగా మర్చిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మనుషులైన మనల్ని దేవుడు మర్చిపోతున్నాడా అంటే బైబిల్ బట్టి ఆలోచిస్తే మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు. మనుషులు ఎంత మేలైన పొందుకొని మర్చిపోతుంటారు. ఎగ్జాంపుల్గా ఒక దైవజనుడు ఉన్నాడు అనుకోండి, అతడు ఒక విశ్వాసికి లేదా ఒక 10 మంది విశ్వాసులకి లేదా సంఘమంతటికి వాక్యాన్ని బోధించి వాళ్ళని దేవుడిని నిలబెట్టి బాప్తిసం ఇప్పించి వాళ్ళ సంఘంలో చేర్చబడి ప్రతి ఆదివారం వాక్యాన్ని అందించి వారిని దేవుళ్ళ బలపరుస్తున్న ఈ సమయంలో దైవజనుడి గురించి ఎవరో ఒకడు సంఘంలో ఉంటారు కదండి, దైవజనుడు అంటే పాడినవాడు, వాడికి ఎవరో ఏదో చెప్పారని తన గురించి చెడ్డ మాటను విని ఇది నిజమెంత అబద్ధమంతా తెలుసుకోకుండా, ఏమండి అతను చేసిన ఆ మేలు ఏదైతే మేలును తన ఆత్మకి రక్షణను కల్పించాడో అది మర్చిపోయి దైవజనుడి మీదే ఏమండి తిరుగుబాటు చేయటం మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక గొప్ప మేలండి. ఒక దైవజనుడు ఒక విశ్వాసికి దేవుని వాక్యాన్ని చెప్పటం, అతన్ని దేవుని వైపు నడిపించడం, బాప్తిసాన్ని ఇవ్వటం, సంఘంలో చేర్చబడిచి ప్రతి ఆదివారం దేవుని యొక్క మాటలు వినిపించే ఆ దైవజనుడిని మర్చిపోయి
అతని మీదనే తిరుగుబాటు చేసే కొంతమంది విశ్వాసులు ఉన్న ఆ మనుషులు మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని వలరా అలాగనే మనుషులమైన మనకి ఏమండి సాక్షాత్తు మనల్ని కన్న తండ్రి అయిన దేవుడు మనకి జన్మనిచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఏమండి అవునా కదా? మన జన్మ ఎక్కడ జరిగింది? మొట్టమొదటి కంటే దేవునిలో జరిగింది. ఏమండి తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలం అన్నాడు. అంటే మొదటిగా మన జన్మ జరిగింది దేవునిలోనైతే ఆ దేవునిలో నుండి ఆదాములోనికి వస్తే ఆ ఆదాములో నుండి తరతరాల మనుషులలో నుండి దాటుకుంటూ ఇప్పుడున్న తరాలలో తల్లిదండ్రులోనికి ప్రవేశించి ఆ తల్లిదండ్రుల నుండి భూమి మీదకి వచ్చిన మనము మనకిచ్చిన జన్మనిచ్చిన దేవుణ్ణి మనుషులు ఏం చేస్తున్నారంటే మరిచిపోతున్నారు. ఈ జన్మ నీకు ఎలా జరిగిందమ్మా అంటే నా తల్లిదండ్రుల ఆవేశం వలన నా తల్లిదండ్రుల కోరిక వలన ఈ జన్మ జరిగిందని చెప్పుకుంటూ దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఈ జన్మ వెనకాల ఏమండి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే కొంతమంది వివాహం అయ్యి ఏమండి కొన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ వారికి గర్భఫలాలు అందని రోజులు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడే అనుకొని మనల్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టి నువ్వు 9 నెలలు తల్లి గర్భంలో క్షేమంగా ఉండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఈ భూమి మీద వాతావరణాన్ని కానీ నువ్వు అనుభవిస్తున్న సమయంలో ఈ శరీరం ఈ వాతావరణాన్ని తట్టుకొని భూమి మీద నువ్వు చిన్నప్పటి నుంచి ఇదిగో నీకు వయసు వచ్చేంత వరకు నువ్వు బ్రతకాలి అంటే దేవుని దయ ఉండాలా లేదా? అలా దేవుడు దయను పొందుకున్న మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. కానీ దేవుడు అంట మనుషులైన మనల్ని మర్చిపోవట్లేదని చెబుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి ఒకసారి. చదవాలి త్వరగా. స్త్రీ, ఒక స్త్రీ గురించి చెబుతున్నాడు. భూమి మీద ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదండి. ఆ స్త్రీలందరినీ ఉద్దేశించి చెబుతూ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచునా? ఒకవేళ వారైనా మరుచుదరే కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను అంటాడు. ఎప్పుడు చెక్కుకున్నాడు? ఈ లోకం పుట్టక ముందే మన ఆకారం కావాలని తన అరచేతులలో ఇదిగో నా కుమారుడు సుధాకర్ కావాలి అని సుధాకర్ని చెక్కాడు. నా కుమారుడు బాబు కావాలని బాబుని చెక్కాడు. ఇదిగో నా కుమారుడు మరి ప్రకాష్ గారు కావాలి అని చెక్కుకున్నాడు. ఇలా ప్రతి మనిషిని దేవుడు చెక్కుకున్నాడండి. ఆయన చెక్కి తన రూపంగా మనల్ని చూసుకొని తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన ఆయనని మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. కానీ ఆయన మర్చిపోతున్నా లేదు. ఏమంటే పైన మనం ఏమని చదువుకున్నాం? స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను ఏం చేస్తుందంట? కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారైతే మరుస్తారు. నిజంగా అండి ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమంటే ఒక తల్లి గురించి విన్నానండి. ఆ తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. 9 నెలలు గర్భంలో మోసి ఏమండి ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాతకి కొంతకాలానికి ఆ బిడ్డ ఇగో ఈ వయసు వచ్చి ఉంటుంది. ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డని ఏమండి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏమండి స్నాక్స్ లాగా ప్రతిరోజు తింటుందంట. స్నాక్స్ ఎలా తింటారో చిన్నపిల్లలు అలా తింటుంది. నిజం, ఇది సోషల్ మీడియాలో చూస్తే మనకు అర్థమైద్ది. అలాగనే మరొక తల్లి ఏం చేసిందంటే ఒక అక్ర సంబంధం పెట్టుకుంది ఒక వ్యక్తితో. అయితే ఈ అక్ర సంబంధానికి ఈ పిల్లలు అడ్డొస్తున్నారంట. ఏమండి కన్న బిడ్డలు అడ్డొస్తారండి తల్లికి. ఏ తల్లి అయినా కానీ తన పిల్లలు తప్పు చేస్తున్నా కానీ ఆ పిల్లల తప్పును సరిదిద్దుకుంటూ తన కుమారుని పోగొట్టుకోదు. కానీ ఈ మధ్యకాలం తల్లులు ఎలా మారిపోయారంటే అక్ర సంబంధానికి అడ్డొస్తున్నాడనే లేకపోతే ఆస్తులకు అడ్డొస్తున్నాడనో
ఇంకా రకరకాలైన కారణాలతో చంపేస్తున్నారండి. అలాగనే ఒక తల్లి 2 పిల్లల్ని ఏం చేసిందంటే ఉరేసి చంపింది. అయితే ఈ విషయం బయటికి తెలియకుండా ఉండాలని చిన్నగా ఉరేసిన ఆ పిల్లల్ని దింపుతున్న సమయంలో ఒక పిల్లవాడు కింద పడి ఈ తలకాయ పగిలిపోయిందంట. ఆ తలకాయ పగలటం వల్ల అంటే చనిపోయారు ఆల్రెడీ, కింద పడి తలకాయ పగిలిన తర్వాతకి ఆ విషయం అనేది బయటికి వెళ్ళిపోయింది. అంటే మనుషులందరికీ తెలిసింది. అంటే చూడండి, మనుషులు ఎలా మర్చిపోతున్నారు చూడండి. కన్న బిడ్డలనే మర్చిపోతున్నారు. 9 నెలలు నువ్వు మోసావు కదా, 9 నెలలు మోసి కాపాడి రక్షించి నువ్వు ఒక జన్మనిచ్చిన తర్వాతకి నీ బిడ్డను ఏం చేస్తున్నావు? నువ్వు మర్చిపోయి నువ్వు చంపేసుకుంటున్నావు. కానీ దేవుడు అలా మర్చిపోవట్లేదు. ప్రతి మనిషిని మరచట్లేదండి. మనుషులైనా మనమే మర్చిపోతున్నాం. ఏమండి, చిన్న చిన్న సహాయాలు చేయట్లేదండి. మనం కొంత దూరం సమాసంగా సరదాగా స్నేహితులతో మనం కొంత దూరం వెళ్ళాలనుకుంటాం. అలా వెళ్తున్న సమయంలో తన తోటి సహోదరుడు స్నేహితుడిని తీసుకొని సరదాగా అలా బయటికి పోయి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ సమయంలో కూడా ఆ యొక్క మేలును కూడా మర్చిపోయి తనతో రివర్స్ అయిపోయి మరి వాళ్ళిద్దరి మధ్య ఏమంటే గొడవలు చేయటం మనం చూస్తున్నాం, గొడవలు రావడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మనుషులుగా మనమే చిన్న చిన్న విషయాలు, ఏదన్నా సహాయం, మంచినీళ్ళ సహాయం కావచ్చు, భోజన సహాయం కావచ్చు, ఏమండి స్కూళ్ళల్లో కూడా చూడండి, టీచర్స్ కూడా విద్యార్థులకి ఏమండి అవునగా చదువు అనే ఒక దానాన్ని చేస్తున్నారు లేదండి, మేలు చేస్తున్నా లేదా? ఒక స్కూల్లోనండి ఈ టీచరు లేదా ఈ గురువు అంటున్నారు కదండి, లోకంలో గురువు అంటారు. ఈ గురువు విద్యార్థికి విద్య నేర్పుతున్న సమయంలో ఆ విద్యార్థి సెల్ ఫోన్ వాడుతుంది. అమ్మాయి నువ్వు సెల్ ఫోన్ వాడకూడదు, ఈ వయసులో నీకు ఇది అవసరమా అని ఆమె దగ్గర సెల్ ఫోన్ గుంజుకుంటుంటే ఏమేం చేసిందంటే విద్యార్థి ఆ గురువు మీదనే తిరగబడి ఆమెని కొట్టడం మనం చూసామండి. చెప్పుతో కొట్టింది. అంటే ఇలాంటి మేలును కూడా మర్చిపోతారు మనుషులు, మర్చిపోతారు. అలాగనే చూడండి ఏమండి, సత్యాన్ని వాక్యాన్ని బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ఏమండి లోకంలో ఉన్న సమాజంలో ఉన్న మనుషులందరికీ బోధిస్తున్న మన డాడీ గారు మీకు తెలుసు, జయశాలి గారు. ఆయన కూడా ఎంతోమంది దైవజనులుగా మార్చాడు. వారందరికీ దేవుని వాక్యాన్ని అందించాడు. ఎంతగానో జ్ఞానాన్ని నేర్చుకొని ఎంబీటీహెచ్లు పూర్తి చేసుకొని ఆయన దగ్గర పట్టాలు తీసుకొని ఏమండి మహాజ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళకి పోస్టులు ఇచ్చాడు. ఏమండి సేవకుల పోస్టులు ఇచ్చారు. వీరింత మేలు పొందుకున్న తర్వాత కూడా ఆయన మీదకి ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. లేదా నువ్వు చెప్పే బోధ తప్పంటూ ఎంతోమంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం. అంటే ప్రతి మనిషి వారు చేస్తున్న మేలులను మనుషులు ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. కానీ దేవుడు మరవడండి. చూడండి, అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో, కొన్నిటిని జ్ఞాపకం చేసుకో అంటున్నా. అంటే మర్చిపోయాడని జ్ఞాపకం చేస్తున్నాడా? అవునండి. నువ్వు నా సేవకుడవు, నేనే నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను. చూసారండి, ఏ యాకోబు ద్వారాగా 12 గోత్రాలు ఇశ్రాయేలులు వచ్చారో ఆ యాకోబుని తనకు సేవకుడుగా గుర్తు చేస్తూ నువ్వు నన్ను మర్చిపోమాకు అన్నాడు. అంటే మర్చిపోయే సందర్భాలు ఉంటాయి. మన జీవితాలలో కూడా మర్చిపోతున్నావా లేదా? ఒక ఆదివారం తప్పిస్తున్నామంటే ఆ రోజు దేవుణ్ణి మర్చిపోయావు. దేవుణ్ణి మర్చిపోయే అంత అవసరం ఏముందో చెప్పండి? భూమి మీద మనం సంపాదించుకున్న సంపాదన ఏమండి ఏంటండి? మనకి దేవుడి కంటే ఎక్కువైనది ఏముందండి? ఆయన మనకి జన్మనిచ్చి ఈ భూమి మీదకి పంపించి మన బ్రతకడానికి గాలినిచ్చి వెలుతురునిచ్చి ఏమండి వర్షాన్ని కురిపించి పంటలు పండించి ఈ ప్రకృతిని నడిపిస్తుంటే ఆయననే మర్చిపోతున్నామంటే ఇక నిన్నేం చేయాలి దేవుడు? అందుకనే చూడండి ఏమండి, ఈ సంవత్సరం వేసవికాలం ఇది వర్షాకాలం అండి. ఈ వర్షాకాలం లేక లేదు,
వేసవి కాలం లాగానే ఉంది. ఎందుకంటే మనుషులు ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. పాపాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని సన్నిధానాన్ని మర్చిపోతున్నారండి. అదే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను, నువ్వైనా మర్చిపోతావా? ఏమండి, నిజంగా మనం దేవుని నమ్ముకున్న తర్వాతకి, బాప్తిసం తీసుకున్న తర్వాతకి మర్చిపోయి దేవుని సన్నిధానాల నుండి దూరం అయినా ఏమండి ఎన్నో దినాలు ఉన్నాయి కదా, అవునా కదా? ఏమండి, హలో, ఏమండి, మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోవట్లేదండి. అందుకనే చూడండి ప్రియమైన దేవుని వల్ల మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధానాన్ని మనం మానుకున్నా కానీ ఆయన మాత్రం మనల్ని మర్చిపోవట్లేదంటండి. చూద్దాం, మరొక మాట చూద్దాం సమయంలో. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో చూడండి ఒకసారి. 9:12 విచారం చేయనప్పుడు బాధపరచు వారిని. చూసారండి, బాధపడేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకేదో బాధ వచ్చి నువ్వు బాధపడుతున్నావు, నీ ఆరోగ్యం బాగోలేదు, నువ్వు దేవుని మందిరానికి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకొని నిన్ను స్వస్థపరిచి దేవుని సన్నిధానికి నిన్నేం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నిజంగా మనం ఒక్కొక్కసారి దేవుని మర్చిపోతున్నామండి. ఏమంటే ఈ లోకంలో మనం డబ్బును మర్చిపోలేము, వస్త్రాన్ని మర్చిపోలేము, స్థలాన్ని మర్చిపోము. ఏమండి, అవునా కదా? మనం ఏదైనా ఒక ఊరు పోతామండి, ఒక పట్టణానికి పోతాం. ఏమండి, అవునా కదా? మనం ఈ సంవత్సరంలో జనవరి నెలలో మనం ఎక్కడికి పోయాం? విశాఖపట్నం పోయాం. పోయిన తర్వాత మనం చెరువు మారని మర్చిపోయినావా? ఏమండి, అక్కడికి పోయినా కానీ ఇక్కడ జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయి. అక్కడ వాక్యం వింటూనే ఉన్నా, అక్కడ వాతావరణం బాగున్నా, అంతమంది జనాలు చూస్తూనే ఉన్నా, చెరువు మాదిరిలో ఉన్న ఏమండి వస్తువులు కానీ, స్థలాన్ని కానీ, ఇంటిని కానీ, ఏమండి మనం తిరిగిన ప్రదేశాలను కానీ మర్చిపోతున్నామంటే మర్చిపోవట్లేదు. కానీ దేన్ని మర్చిపోతున్నాం మనం? దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుని సన్నిధాన్ని మర్చిపోయి భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఎందరో మనకి కనపడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఏమండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి. చూసారండి, దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోనికి మానవులు వెళ్ళిపోయారు. నీకు జన్మనిచ్చి ఏమండి నిజంగా తల్లి గర్భంలోనికి ఏమండి ఎన్నో శుక్రకణాలు వెళ్తాయి కదండి. తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి కొన్ని కోట్ల శుక్రకణాలు వెళ్ళిపోతాయి. అందులో నువ్వే కావాలని దేవుడు అనుకొని నీకు మాత్రమే అవకాశం ఇచ్చి తల్లి గర్భంలో అండంలోనికి ప్రవేశపెట్టి 9 నెలలు నిన్ను కాపాడి భూమి మీదకి తీసుకొస్తున్న ఆ దేవుణ్ణి ఏం చేస్తున్నారు మనుషులు? మర్చిపోతూ ఆ దేవుడు ఎక్కడున్నాడండి అని ప్రశ్నించే స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు. అదే చదువుతున్నాడు. ఏమంటాడు అక్కడ? మళ్ళా చదువు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని నీవు విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణే మర్చితివి. దేవుడు దాన్ని చూస్తున్నాడంట. చూసారండి ప్రేమ, దేవుడు మనల్ని మర్చిపోతున్నది కూడా ఆయన చూస్తూ ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. నిజంగా చూడండి, దేవుని నమ్మని వాళ్ళని కూడా దేవుడు మర్చిపోయాడండి. మర్చిపోలేదు కాబట్టి భూమి మీద ఇప్పటివరకు వాళ్ళు బతుకుతున్నారు. మర్చిపోలేదు కాబట్టి మనతో పాటు వాళ్ళకు కూడా సమానమైన సూర్యుడు, మనతో పాటు వాళ్ళు కూడా సమానమైన వెలుగు, మనతో పాటు వాళ్ళు కూడా సమానమైన వెలుతురు. అవునా కదా? ప్రతిదీ దేవుడు నమ్ముకున్న వాళ్ళైన మనకి, నమ్మని వాళ్ళకి కూడా సమానంగా చూస్తున్నాడండి. వాళ్ళని ఏం చేశాడు దేవుడు? మర్చిపోలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రతి దినము మర్చిపోతున్నామండి. ప్రతిసారి మర్చిపోతున్నాం. నిజంగా దేవుణ్ణి ఎంతగా మర్చిపోతున్నామంటే ప్రేమ దేవుని వల్ల ఆలోచించాలి. కానీ దేవుడు మనల్ని అంతగా మర్చిపోవట్లేదండి. చూడండి, మరొక మాట చూద్దాం ఈ సమయంలో. అదే
ద్వితీయోపదేశకాండము 4:9. 4:9 చూడండి ఒకసారి. అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచు వాటిని, నువ్వు కన్నులారా ఏదైతే చూస్తున్న వాటిని మరవకుండానట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును. ఏమంటే నిజంగా దేవుని వాక్యాన్ని విన్న తర్వాతకి మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఏ పాపము చేయకుండా ఉండగలుగుతున్నామా? ఏమండి నిజంగా దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఏదైనా పాపం మనల్ని ప్రేరేపించినప్పుడు, ఏమండి అబద్ధాలే కానీ, బూతులే కానీ, మోసమే కానీ, మోహపు చూపే కానీ, మోపపు చూపుకు సంబంధించిన ఆలోచనలు కానీ నీ హృదయంలో నా హృదయంలో వస్తున్నవంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు కాబట్టి చెడు ఆలోచనలు, మర్చిపోతున్నాం కాబట్టి బూతులు, మర్చిపోతున్నాం కాబట్టి అబద్ధాలు, మర్చిపోతున్నాం కాబట్టి మోసం చేయటం, మర్చిపోతున్నాం కాబట్టి దోచుకోవడం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీ జీవితకాలం అంతయు ఏం చేయవద్దు అంటుండు? నీ జీవితకాలం అంతయు మర్చిపోవద్దు అంటుండు. ఇంకో చూడండి మరొక మాట చూద్దాం ఈ సమయంలో. ఏమంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ చూద్దాం. 2వ అధ్యాయం 32 ఒకసారి చూడండి మనుషులు ఎలా మర్చిపోతున్నారో ఇక్కడ చెబుతున్నారు. చూడండి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32 కన్యక తన ఆభరణాలను మర్చునా, పెండ్లి కుమారి తన వడ్డానను మర్చునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు. చూసారండి, లెక్క పెడితేనంట అవి అందనంత స్థితిలో మనం మర్చిపోతున్నామంట. ఏమండి మనకి ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రార్థన రూపంలో ఉదయం లేవగానే తండ్రి ఈ దినాన్ని ఇచ్చామని ప్రార్థన చేసుకుంటున్నామా? రాత్రి పడుకునే ముందు నాయన ఉదయం అంతా జ్ఞాపకం చేసుకున్నామని ఈ రాత్రికాల సమయంలో కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఏమండి అలా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళతో చెబుతున్నాడు, కన్యకంట తన ఆభరణాలను మర్చిపోద్దా? ఒక కన్యక అంటే పెళ్ళి కానీ స్త్రీ ఎటైనా ఫంక్షన్కి కానీ ఎటైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ తన ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకోకుండా బయటికి పోద్దా? పోయిద్దా అండి? పోదు. మనం కూడా చూడండి అప్పుడప్పుడు బయటికి పోయేటప్పుడు అండి మంచి ప్యాంట్ షర్ట్ చేస్తుంటాం, మంచి ఉంగరాలు, మంచి మెల్ల బంగారు చైను, అంటే ఆడవాళ్ళు అయితే కాళ్ళకు మెట్టెలు, చౌదిద్దులు, ముక్కు పుల్ల, ఇలా అనేక రకాలైనటిని ఒక్కటైనా మర్చిపోతారా? ఆఖరికి పెదాలకు పెట్టుకునే లిఫ్ట్కి కూడా మర్చిపోరండి. అంటే ప్రతిదీ కూడా మనుషులు మర్చిపోవట్లేదు, కానీ దేవుణ్ణి మాత్రం ఏం చేస్తున్నారు? మర్చిపోతారు. ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలండి. తండ్రి నిజంగా ఉదయం ఒక దినాన్ని ప్రసిద్ధించావు తండ్రి అని దేవుని ప్రార్థన చేస్తే నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు, అలాగనే నైట్ కూడా ప్రార్థన చేసుకున్నావంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు. ఇలా ప్రార్థన లేకోకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా బతుకుతున్న వాళ్ళు భూమి మీద ఎందరో ఉన్నారండి. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మళ్ళా చదువు. కన్యకంట తన ఆభరణాలు మర్చునా, పెండ్లి కుమారి తన వడ్డానం పెట్టుకోవడం మర్చునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు మర్చిపోతున్నారు. చూసారండి, లెక్కలేనంటే లెక్క పెట్టడానికి కూడా సమయం సరిపోనంత మర్చిపోతున్న వారు మనుషులు భూమి మీద కనబడుతున్నారు. దేవుని నమ్ముకున్నారు, ప్రతి ఆదివారం వాక్యం వింటూనే ఉన్నారు, కానీ మధ్యలో దేవుని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. మర్చిపోతున్న దినాలు ఉన్నాయి కాబట్టి అండి దేవుడు రాయించాడు. అది లేకపోతే ఎందుకు రాస్తాడు ఆయన? ఏమండి ఆయన అబద్ధాన్ని రాయడానికి మనలాగా మానవుడా? కాదు ప్రియమైన దేవుని వల్ల మనుషులు మర్చిపోతున్నారు కాబట్టి ఆ మాటను రాయించాడు. చూద్దాం కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 103 కీర్తన గ్రంథము 2వ వచనం. నా ప్రాణమా దేవుని సన్నతించుము. అదే దేవుణ్ణి, ఆయన చేసిన ఉపకారములు దేన్ని నువ్వు మర్చిపోవద్దు. నిజంగా దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు అంటే మేలులు చేస్తున్నాడు లేదా? మనం ప్రయాణం చేసే సమయంలో యాక్సిడెంట్ కాకుండా కాపాడుతున్నా లేదా? మనం పని చేసుకున్న సమయంలో మన మీద ఏ వస్తువు పడకుండా కాపాడుతున్నా లేదా? మనకు ఒక దినాన్ని ప్రసాదిస్తున్నా లేదా? మనకు ఒక రాత్రి ప్రసాదిస్తున్నా లేదా? అంటే దేవుడు ప్రతిదీ కూడా మనకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడండి. గత 2-3 నెలల కింద ఏమండి వడదెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? వాటి బారి నుండి కాపాడాడంటే మేలా కాదా?
అండి అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం మరలా. నా ప్రాణమా దేవుని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని నువ్వు మర్చిపోకుండా. నిజంగా దేవుడు ప్రతి దినము మనకి ఏదో ఒక మేలు చేస్తూనే ఉన్నాడండి. మనం బతకడమే కావచ్చు, గాలి పీల్చుకునే విషయంలో కావచ్చు, ఏమండి వెలుతురు విషయంలో కావచ్చు, మనం పని చేసుకునే విషయంలో కావచ్చు, ప్రయాణం చేసే విషయంలో కావచ్చు, మనం పడుకున్న సమయంలో కావచ్చు, ప్రతిదీ కూడా దేవుడు మనకి మేలులు చేస్తూనే ఉన్నాడండి. ఎన్ని మేలులు చేస్తున్నా కానీ మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మర్చిపోవద్దు అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళు మీరు మర్చిపోకుండా ఉండాలనే ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకోవాలండి. ఒక్క ఆదివారం కూడా నువ్వు మర్చిపోయి కనుక దేవుని సన్నిధానం రాకపోతే దేవుడు చేస్తున్న మేలు నువ్వేం చేస్తున్నావు, మర్చిపోతున్నావు. ఏమండి ఇప్పుడు ఇది కూడా మీకు మేలే. మీ ఆత్మలకి ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. ఇది మేలు కదా, మేలే కదా, మేలేనండి. ఈ వాక్యాన్ని కనుక మీకు అందించకపోతే, దేవుడి మాటలు కనుక మీరు వినకపోతే, ఏమండి దేవుని దృష్టిలో మనం ఎలా కనపడతాం తెలుసా, పాపులుగానే కనపడతాం. మనం చేస్తున్న చిన్న చిన్న అపరాధాలను కడగబడాలంటే వాక్యం వినాలి. వాక్యం అనే స్థానంతో మనం ఏం చేయబడాలి, శుభ్రపరచబడాలి. అంటే ఇది కూడా ఒక మేలే, దైవజనుడి ద్వారాగా ఒక మేలే. కాబట్టి ఇలాంటి మేలులు మర్చిపోద్దని బైబిల్ సెలవిస్తుంది. చూద్దాం ఈ సమయంలో కీర్తన గ్రంథం, అదే కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం, 9:17. దుష్టులను దేవుణ్ణి మరుచు జనులందరూ. చూసారండి, ఏమని మరలా చదువుదా మాట ఒకసారి చూడండి. ఒకసారి 9వ అధ్యాయము 17వ వచనం. దుష్టులను దేవుని మరుచు జనులందరూ ఎక్కడికి పోతారంట? జనులు దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు పాతాళానికి పోతారు. అంటే మనం దేవుణ్ణి మర్చిపోకూడదండి. ఏదో ఒక ఆదివారం నీకు ఈలు పడినప్పుడు వచ్చి దేవుని సన్నిధానంలో వాక్యం వినడం కాదు. నీకు ఇవ్వబడిన దినాలు ఎన్ని దినాలు? 365 రోజులు. అన్ని దినాలు నీకు ఇస్తే ఎన్ని రోజులు వస్తున్నావు? నెలలో 4 ఆదివారాలు, సంవత్సరంలో 12 నెలలు అయితే ఆ 12 నెలల్లో నెలకి 4 అయితే 40 ఆదివారాలు ఇస్తున్నాం మనం. ఆ 40లో కూడా ఒక్కొక్కసారి రాలేని పరిస్థితి. కానీ ఇలా మర్చిపోతున్న వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాడంటే, దుష్టులైన వారు దేవుని మర్చిపోరు. దుష్టులు ఎవరు? దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి నమ్ముకొని మర్చిపోయి భూమి మీద బతుకుతున్న వాళ్ళు. వీరిద్దరిని ఎక్కడ పంపిస్తున్నాడంటే పాతాళానికి పంపిస్తున్నాడు అంటున్నాడు. అంటే మనం ఏం చేయకూడదు, దేవుణ్ణి మర్చిపోయే వారిగా ఉండకూడదు. ఒకవేళ కనుక నువ్వు దేవుని వాక్యం విని బాప్తిసం పొందుకొని ఏమండి సంఘంలో చేర్చబడి అయినాగా నువ్వు దేవుని మర్చిపోయి దేవుని సన్నిధానికి రావట్లేదు అనుకో, నువ్వు ఎక్కడికి పోతావు? పాతాళానికి పోతాము అంటున్నాడు. అలా పాతాళానికి పోతే ఏం జరుగుతుందండి అని అంటారా? ఈ భూమి మీద బతుకుతున్న మనమే ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఏమండి అవునా కాదా? వేసవి కాలానికి తట్టుకోలేతున్నాం మనం, ఎండలకే తట్టుకోలేని నీవు దేవుడు వేయబోతున్న పాతాళ శిక్ష ఇంతకంటే ఏమండి డబల్ రెట్టుగా ఏమండి మనల్ని దేవుడు బాధ పెడతాడండి. కాబట్టి దేవుణ్ణి మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు అంటున్నాడు. చూద్దాం మరొక మాట చూద్దాం. అదే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 22వ వచనం, చివరిగా ముగించుకుందాం 2 వచనాలతో. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 22వ వచనం. దేవుణ్ణి మర్చువారులారా దీనిని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించు వాడెవ్వడును లేకపోను. ఎక్కడి నుంచి తప్పించుడు? దేవుని నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు అమెరికా పోయినా అక్కడ ఉంటాడు, నువ్వు ఆస్ట్రేలియా పోయినా అక్కడ ఉంటాడు, నువ్వు భూగర్భంలోకి పోయినా అక్కడే ఉంటాడు, గ్రహాలలోకి పోయినా అక్కడ ఉంటాడు దేవుడు. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? మరలా చదువు మాట. దేవుని మర్చి వల్ల దీన్ని తెలుసుకొనడి. ఏంటంటే లేని ఎడలు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చిపడేస్తాను, అంటే చంపేస్తాను అంటున్నాడు. అంటే దేవుణ్ణి మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదండి. మన జీవిత కాలంలో పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకునేంత వరకు దేవుడు 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 అని కలవరేయాలి. కానీ కొంతమంది డబ్బు డబ్బు, ఆస్తులు, పిల్లలు, కుటుంబం వీటినే ఆలోచిస్తూ దేవుడిని మర్చిపోతున్న వాళ్ళు ఉన్నారండి కొంతమంది.
కానీ మనం అలా ఉండకూడదు. దేవుడు దేవుడు అనాలి. ఉదయం లేవంగానే తండ్రి అని ప్రార్థన చేయాలి, మర్చిపోకూడదు. మధ్యాహ్నం ఏమండి ఉదయం మనకి దేవుడు ఒక ముద్దను తినే అవకాశం ఇచ్చినంటే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నారా అండి? మధ్యాహ్నం ఏమండి కొంతమంది భోజన టయానికి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే భోజనం తినే ఆ సెలవు ఎవరిస్తున్నారు? ఆయన ఇచ్చినప్పుడు మరి ఆయన మర్చిపోకూడదు కదా. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నువ్వు దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఏమండి బనికిరాని కరేపాకో లేకపోతే మంచినీళ్ళకో పందరకో దేనికో థ్యాంక్స్ అని చెబుతున్నావు. కానీ దేవుడు మనకి జన్మనిచ్చి ఈ భూమి మీద బ్రతకడానికి ఆయుష్నిచ్చి, గాలినిచ్చి, నీరిచ్చి, వెలుగిచ్చి, వాతావరణం నీకు మంచిదిగా అనుకూలిస్తే ఆ దేవునికి మనం థ్యాంక్స్ వందనాలు చెప్పగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్ల ఎక్కడ చెప్పగలుగుతున్నామండి? తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఒక ధనాన్ని ప్రసాదించారు, నీకు వందనాలు తండ్రి అంటే ఆ దేవుడు ఎంత సంతోషపడతాడండి మన విషయంలో. నిజంగా ప్రియమైన దేవుని వల్ల ఒక కరాపాకి ఇస్తేనే థ్యాంక్స్ అని చెబుతూనే అంత సంతోషపడింది. ఒక బండి ఎక్కినప్పుడు లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ ఇచ్చిన అతనితో థ్యాంక్స్ అని చెబుతావు. మరి దేవునికి ఏం థ్యాంక్స్ చెబుతున్నావు? ఏం వందనాలు చెబుతున్నావు? ఏం కృతజ్ఞత చెల్లిస్తున్నావు మన దేవునికి? ప్రియమైన దేవుని వలన. కాబట్టి ఆలోచించండి. చూద్దాం మరొక మాట చివరిగా. అదే కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథము 78 11వ వచనం. 78 11వ వచనం చూడండి ఒకసారి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను ఎవరో ఇశ్రాయేలులు నిజంగా ఐగుప్తి బానిసత్వంలో నుంచి విడిపిస్తున్న సమయంలో మోషే గారు ఒక 10 సూచక్రియలు చేసినా లేదా? ఏమండి సముద్రాన్ని 2 చేసిండు, 2 పాయలకు చేసిండు, అది మర్చిపోయారు. ఏమండి సముద్రాన్ని రక్తంగా మార్చాడు, అది మర్చిపోయారు. ఏమండి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రప్పించాడు, అది మర్చిపోయారు. మిడతలు రప్పించాడు, ఈగలు రప్పించాడు. వారి యొక్క కుమారులను, ఐగుప్తులో ఉన్న కుమారులను కూడా చంపాడు. వీళ్ళ కోసం ఎన్ని సూచక్రియలు చేసినా కానీ మర్చిపోయారండి. అలా కూడా మనం కూడా మర్చిపోకూడదు. మనం ప్రతి వారము దేవుని వాక్యం అందించబడుతుందంటే అది నిన్ను దేవుడు మర్చిపోలేదు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను. విన్న తర్వాత కూడా నువ్వు మర్చిపోతున్నావంటే చూడండి, మనం విన్న తర్వాత వాక్యాన్ని మర్చిపోతున్నావు లేదో బైబిల్ గ్రంథం నుంచి ఈ మాటను చూసుకొని ఈ సమయంలో ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి. మనం మర్చిపోతున్నావో లేదో దేవుడు ఏమండి గుర్తు చేస్తున్నాడు ఈ సమయంలో. 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించాలి అంటున్నాడు. అలా ప్రవర్తించట్లేదంటే నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. ఇశ్రాయేలులు ఆ రోజు ఐగుప్తులో నుండి మోషేను పుట్టించి మోషేను కాపాడుకొని ఆ మోషే గారి ద్వారాగా ఐగుప్తులో నుంచి అరణ్య ప్రదేశంలోకి నడిపిస్తున్న సమయంలో దేవుడు ఏమండి పగటి వేళ ఎలాగున్నాడంటే మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభంగా. అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి అన్నం కావాలంటే అన్నం, ఏమండి మన్నాను కురిపించాడా లేదండి? మన్నాను కురిపించాడు. వారికి దాహం అవుతుందంటే బండలో నుంచి నీళ్ళను రప్పించాడు. వారికి మాంసం కావాలంటే మాంసాన్ని, పిట్టలను, రకరకాలైన ఫ్రూట్స్ను, వీటన్నిటిని పొందుకున్న వాళ్ళు మర్చిపోయారు ఆ రోజు ఇశ్రాయేలులు. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నామా అనేది ఆలోచించాలి. ఏమంటే అక్కడ మీరు వినువారు మాత్రమే ఉండి వింటే మోసపోతామండి. నిజంగా అండి మనల్ని కూడా మోసం చేసేవాళ్ళు రావట్లేదండి. ఈ యొక్క వస్తువుల విషయంలో కానీ బట్టల విషయంలో కానీ మోసం చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారండి. కానీ మనం మోసపోతున్నాం. అలాగనే వాక్యం విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామంట? మోసపోతున్నామంట. అంటే మోసపోకుండా ఉండాలంటే నువ్వు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనం విని మర్చిపోయే వారిగా ఉండకోకుండా దాన్ని గుర్తుపెట్టుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన మేము ప్రతిదినము నిన్ను మర్చిపోయిన వారిగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించి ప్రతిదినము నాయన మిమ్మల్ని గుర్తు చేస్తూ అనేకులు నాయన నీ గురించి ప్రకటించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగో నాయన ఇప్పటి వరకు నీ పిల్లలు నీ వాక్యాన్ని విన్నారు. నాయన విన్న వాక్యాన్ని మరి నిష్ప్రయోజనం అయిపోతే మమ్మల్ని మేము మోసం చేసుకునే వారిగా అవుతాం తండ్రి. అలా మోసపోయే వారే జాబితాలో మమ్మల్ని ఉంచకుండా ప్రతిదినము జ్ఞాపకం ఉంచుకుంటూ
మీ వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగనే మరి పెద్దమ్మను కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.